వచ్చాడన్న వచ్చాడు మన బాధలు వెరిగినవా, వచ్చాడు మన బాధలు తీసివేసే యేసయ్యా వచ్చాడు. వచ్చాడన్న వచ్చాడు మన బాధలు ఎరిగినవాడు వచ్చాడు. మన బాధలు తీసివేసే యేసయ్యా వచ్చాడు. మన బాధలు తీసివేసే యేసయ్యా వచ్చాడు. పాడుతున్నారు, పాడిపోయినారా? ఏముంటుందమ్మంటుంటే ఇలా చెయ్యాలని మీ మీద ఉంటుంది, లేదు తప్పులేమొస్తాయి. శ్రమలన్నీ కష్టాలని చూస్తాడటన్నా, మన భారం తీసి వేస్తాడటన్నా. శ్రమలన్నీ కష్టాలని చూస్తాడటన్నా, మన భారం తీసి వేస్తాడటన్నా. మన కష్టం తొలగిపోయే రోజు వచ్చేదన్నా, మన కష్టం తొలగిపోయే రోజు వచ్చేదన్నా. వచ్చాడన్న వచ్చాడు మన బాధలు వెలిగిన వాడు వచ్చాడు. మన బాధలు తీసివేసే యేసయ్యా వచ్చాడు. వచ్చాడన్న వచ్చాడు మన బాధలు ప్రియమైన సహోదరి సోదర, ప్రియమైన సహోదరి సోదర, దేవుడు మనం ప్రేమించి ఆయన పరిశుద్ధమును మనం జ్ఞాపం చేసుకొని ఆయన కృపయు ప్రేమ కనికను బట్టి మన ఎందుకు కటాక్షించి క్షేమంగా కాపాడి ప్రజలు ప్రవేశించే కృపను దేవుడు ఇచ్చాడు కనుక ఇది ఆయన కృపయు ప్రేమయు కనికరం. అందుకని మనమందరం దేవుని సన్నిధిలో విషయాన్ని గ్రహించి ఆయన పరిశుద్ధమైన సన్నిధిని ఆపేసుకొని నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు ఆశతో ఆయన మన యందు కటాక్షించి మన కలుసుకటకు ఇష్టపడుతున్నవాడు. అవును కదా, ప్రతిదినం కూడా మనం కలుసుకోవాలని ఉదయం సాయంత్రం కలుసుకటకు ఆయన ఇష్టపడుతూ మన ఎదుకు వస్తున్నాడు కదా. ఈ సమయం దేవుని యొక్క సన్నిధిని మనం చూస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధమైన యొక్క నామం ఘనమైనదే. ఈరోజు ఒక అంశంలో మనం చూస్తే బలహీనుడు నేను బలహీనుడను అనుకోవద్దు. ఎందుకంటే ఎందుకు ఈ బలహీనుడు అనుకోవద్దు అనేది విషయం మనం చూస్తున్నప్పుడు వాక్యం చరుస్తుంది. దేవుడు ఆయన ఎంత గొప్పవాడంటే ప్రతి మనిషి వల్ల తను చూపుతున్న ప్రేమ, ఆయనలో దేశము, స్వార్థము, భేదము ఇంకా ఏమతము లేనివాడు, ఏమాత్రం ఈ భేదం కలవాడు కాదు. ప్రతి మనిషిని కూడా బలపరచకును, కరుణించకును, కటాక్షించకును ఆయన ఎదురు చూస్తున్న దేవుడు. ఆయన పరిశుద్ధమైన కనాండి విషయాన్ని మనం గ్రహించి హెబ్రీయుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, మీ కన్ను చెడగొట్టి ఖడ్గము చేయడి, మీ పోటకత్తులు చెడగొట్టి వీటిని చేయడి, బలహీనుడు నేను బలార్జునును అనుకున్న వాళ్ళను యేసుకు స్పష్టమై కనుక బలహీనుడు నేను బలార్జునును అనుకున్న వాళ్ళను. అందుకనే ఈరోజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని చాలా మంది జీవితాల్లో చూస్తున్నప్పుడు కొందరు హెచ్చించుకుని వేరే ఉంటారు. కానీ చాలామంది జీవితంలో కొన్ని విషయాలు చూస్తుంటాం. వారి వారి పరిధిలో వారి పరిస్థితిలో కొన్ని విషయాలకు వస్తే మేము చాలా వీళ్ళకంటే మేము బలహీనమని చెప్పుకుంటుంటారు, మంచిదే. కానీ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు
ఇక్కడ తన పరిశుద్ధ వాక్యం నీవు ఆ విధంగా అనుకోవద్దు అని ఎందుకన్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు ఎప్పుడు బలహీనం కాము. ఆమేన్. ఆయన మనతో నిలిచిన దేవుడు, ఆయన పరిశుద్ధ నామములో మనం జ్ఞాపం చేసుకునే దేవుడు. అందుకనే దేవుడు ఏ విధంగా బలవంతులుగా చేస్తున్నాడో మనం చూస్తున్నప్పుడు మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే 27 నుంచి 29 వరకు వాక్యం జరుగుతుంది. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రివారిని దేవుడు వేరుపరుచుకొని ఉన్నాడు. ఆమేన్. లోకంలో వెర్రివారిని దేవుడు వేరుపరుచుకున్నాడు. మనుషులు లక్ష్య పెట్టని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఎందుకు బలవంతులు మనం అనుకోవాలంటే బలహీనుడు నేను బలవంతుడు అనుకున్నావాలంటే దేవుడు బలహీనులను బలపరుచుటకు సమర్థుడు అని కరుణించేవాడు. అందుకే ఏర్పరచుకున్నాను బలవంతులైన వారి సిగ్గుపరచకై లోకంలో బలహీన వారిని దేవుడు వేరుపరుచుకొని ఉన్నాడు. లోకంలో బలహీనులు చాలా మంది జీవితాల్లో చూస్తున్నప్పుడు కొన్ని వారి బలహీనతను బట్టి, వారి స్థితిని బట్టి, వారి లోపాలను బట్టి, వారు కలిగిన కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు కరుణించి కటాక్షించినవాడు. బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెన్నుకైన వారిని అర్థం వచ్చేటకై లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, వెన్నుక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్, 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 ఆమేన్. అందుకని మీ వీటలను ఏం చేసుకోమన్నాడు ఆయన పరిశుద్ధ నామను బట్టి ప్రియమైన సహోదరి సోదర, మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయడి, మీ పోటకతలు చెడగొట్టి వీటిలో చేయడి. దేవుని చేతులు బలవంతులుగా ఉండడం కోసం, దేవుని పరిశుద్ధ నామను ప్రతి కుటుంబంలో బలము కలిగి ఉండడం కోసం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన పరిశ్రమ ఇక్కడ బలహీనమైన మీరు అనుకునవద్దా. ఆలోచించి ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి వారిని వెన్నెకలేని అనేకులను దేవుడు వెన్నెక చేసుకున్నాడు. దేవుడు ఈరోజు మన జీవితంలో చూసినప్పుడు కూడా చాలామంది కుటుంబాలలో వెన్నెక లేక, బంధువులు కూడా వెన్నెక చేయక, వారిని లెక్క చేయక, వారి బలహీనమైన కుటుంబాలు అంటే వారి పరిస్థితిని బట్టి, వారి ఆర్థిక విధానం బట్టి, వారి కుటుంబంలో కొన్ని పరిస్థితులు బట్టి చూస్తున్నప్పుడు దేవుడు బలవంతులుగా మార్చుకున్నవాడు, దేవుడు శక్తివంతులుగా మార్చుకున్నవాడు. ఎన్నో నిరుపేద కుటుంబాలని ఆయన తన పరిశుద్ధ నుండి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టుకొని ఇష్టమైన వాడు. ఆయన కూర్చోబెట్టేవాడు. ఆయన కుటుంబం ఆయన కరుణించి, ఆయన కటాక్షించి, ఆయన ధైర్యం చూపించేవాడు. ప్రియ సహోదరి సోదర, ఈరోజు ఆలోచించండి. మేము బలహీనం కదా? కాదు, బలవంతుడివి. ప్రభు యొద్దకు వచ్చిన ప్రతి వారిని కూడా ఆయన బలవంతులుగా మార్చే దేవుడా, శక్తివంతులుగా మారుస్తున్న దేవుడా, తన కృపను బట్టి వారిని ఆశ్రయించి దీవించడానికి ఇష్టపడుతున్న దేవుడా. ముఖ్యంగా ఇక్కడ దేవుని బట్టి మరి ప్రభు సన్నిధిలో చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞ వస్తుంది. నాడు నేడు ఎకృతి 29 వచ్చిన చూసినప్పుడు చెప్తారు. అక్కడ ప్రభు మాకుట మొదటి కొరింథీ పత్రికలో చూసినప్పుడు దేవుని సన్నిధిలో చూస్తున్న దీన్ని బిడ్డలారా, బలవంతులైన వారి సిగ్గుపరచకై లోకంలో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు బలహీనంగా పడి ఉన్నప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు, కొందరు వ్యాధులు బట్టి, దీర్ఘకాల వ్యాధులు బట్టి, లేక ఆ వ్యాధులకి విరుగుడు లేక అంటే తనకి విముక్తి లేని వారిని బట్టి
ఇలాగ కొన్ని కుటుంబాలు కొన్ని విషయాలు కొందరు తాగుబోతులు బట్టి కొన్ని రకరకాల విషయాలలో వెన్నెక్క లేని వారిని ఈరోజు ప్రార్థన పరులుగా, ప్రార్థన యోధులుగా, ప్రార్థించేవారుగా, స్వార్థ పరిగణించేవారుగా, ఇంకా చెప్పాలంటే దేవుని గురించి సాక్షులై ఉండడం కోసం దేవుడు వెన్నెక చేసుకున్నవాడు. ఆ కుటుంబంలో నీ కుటుంబం, ఆ కుటుంబంలో నీ కుటుంబం, నీవు ఉన్నప్పుడు దేవుడు కనికరం గల దేవుడా. ఆలోచించండి ప్రేమ వెళ్ళాలని. దేవుడు కనికరించేవాడు. చాలామంది వెన్నెక లేరు, కొందరు విలువ కట్టరు, వాళ్ళు అసలు లెక్క చేయరు, వారి జీవితానికి విలువ ఉండదు. కానీ దేవుని కటాక్షం గొప్పదే, ఆయన గొప్ప దేవుడా. మొదటి కొరింథీ పత్రిక 4:10 కూడా ఒక మాట చెప్తారు ఇక్కడ. మేము క్రీస్తు నిమిత్తం వెరువారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనము, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనము. మేము ఘనహీనం పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే చాలామంది చాలా జీవితాలు చూశాను. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మీరు క్రీస్తు బుద్ధిమంతులు, మేము బలహీనము. ఎందుకంటే యేసుక్రీస్తు నామమును బట్టి నా జీవితంలో కూడా చూస్తుంటాను, అనేకలు చూస్తుంటాను. క్రీస్తుని వెరక్కు ముందు వారి జీవితాలు వేరు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వారు చాలా బలము కలిగి ప్రభుత్వం కలిసి ఉంటున్న విషయాలు చూస్తున్నాను. వారు ఏమంటారంటే కొన్నిసార్లు కొన్ని చూస్తున్నప్పుడు, నేను ఒకసారి ఒక ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నాతో జాబ్ చేసిన ఫ్రెండ్స్ ఎదురయ్యారు, వచ్చారు. అందులో కొందరు ఒక ప్రాంతానికి ఒక పిక్నిక్ వెళ్ళి వస్తున్నారు. ఒక ప్రాంతంలో నేను మామూలుగా స్వార్థ ప్రకటిస్తూ పత్రికలు పంచుతూ నేను ఇంకా ముగ్గురు ఉన్నాం. వారు చిన్నవాళ్ళే, ప్రకటిస్తూ ఉన్నాం. కారు ఆపితే టక్కరంటే వెళ్ళిపోయి వస్తున్నా. నేను కూడా ఇచ్చాను, నేను కూడా వెళ్దామని అనుకున్నాను. కానీ వాళ్ళు కారు ఆపింది నా కోసమే. అప్పుడు చెప్తున్నారు, అందులో ఒక ఆయన ఉంటాడు కదా, మేము క్రీస్తులేమా, మేము క్రీస్తు, దేవుడు అందుకే మమ్మల్ని ఆశ్రయించాడు, మమ్మల్ని దీవించాడు. నువ్వు మాకంటే గొప్ప పేరు పొందినవాడు కదా, గనుడుగా. ఒకప్పుడు నీ వంటి మేమంతా నీ దగ్గర మేము గడగడ వణికాం. ఈరోజు ఈ వీధుల్లో ఉండి ఉద్యోగం విడిచిపెట్టి చాలా ఏదో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నేను క్రీస్తునందును బలవంతుడివి అక్కడ అంటాడు పౌలు గారు. పరిశుద్ధ వాక్యం చేసడం, క్రీస్తు మీరు బలవంతులు, బలహీనలము, మీరు బలవంతులు. అవునా, నువ్వు బలవంతుడివి. ప్రేమ సహోదరి సోదర, ఉద్దేశం ఏంటంటే, తన ఉద్దేశం మేము చాలా దేవునితో ఇష్టం ఉన్నగారు, దేవుడు మమ్మల్ని ఆశ్రయించిన దీక్ష నీకు ఈ గత పెట్టింది అన్నట్టు మాట్లాడాడు. వాస్తవమే. కానీ అతనికి అప్పుడు ప్రభుని నమ్ముకొని చెప్పిన విషయం. కానీ ఇక్కడ అన్నాడు, శక్తిమంతులు, మీరిప్పుడు బలవంతులు, మీరు ఘనులు, ఘనహీనులమా. ఈ గడి వరకు ఆకలి దప్పిన గొలవారము, దిగంబరులమా. కొన్ని విషయాలు పౌలు గారు చెప్తున్న విషయం. ఆ విషయం ఎన్నో విషయాల జీవితంలో సంభవించిన విధానాలు చూస్తుంటాం. ప్రేమ వెళ్ళారా, బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి. ఎప్పుడు బలహీనం అప్పుడు బలవంతులుగా మార్చేవాడు, శక్తినిచ్చేవాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రేమైన దేవుని కుటుంబం బలవంతులుగా ఉండాలి, క్రీస్తులో శక్తివంతులుగా ఉండాలి, బలవంతులుగా నిలిచినారు. పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఉండాలి. జీవగల దేవునితో కలిసి కోసం మనం పురుకులు ప్రోత్సహించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునితో కలిసి తన చిత్త ప్రకారం మన హృదయంలో ప్రభును అంటుకట్టుకున్నాడు వారి పరలోక దేవునితో మన కలిసి కోసం దేవుడు మన పిలిచినవాడు. తన పరిశుద్ధమైన నామను బట్టి దేవుడు మన వెళ్ళ చూపిన ప్రేమ గొప్పదే. తన సర్వోన్నతమైన దేవుడు. ఈరోజు వాక్యం అన్నది వెళ్ళారా, ఆలోచించు. అందుకని
దేవుని పరిశుద్ధ నామను బట్టి చూస్తున్నప్పుడు ఆయన ఎవరిని ఎన్నిక చేసుకున్నాడో దేవుని ఆకంచన వస్తుంది. వాస్తవమే జ్ఞానం అనిపిస్తుడు అందరు పిలుస్తారు, కానీ తన పరిశుద్ధమైన ప్రత్యేక రీతితో దేవుడు ఏర్పరచుకునే విషయాలు ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. 2 కొరింథీయుల పత్రిక 10:10 చూస్తున్నాం, ఆకంచన వస్తుంది. అతని పత్రికలో ఘనమైనవి బలమైనవి ఉన్నవు, కానీ అతని శరీర రూపునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనను. కనుక పరిశుద్ధ దేవుని బట్టి పత్రిక దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క విషయము అది బలంగా ఉంటుంది. వాక్యం అనేది బలమైనది. పరిశుద్ధ దేవుని యొక్క విషయంలో అది బలంగా నిలిచినది. ప్రభుత్వం మనం కలిసి ఉన్నప్పుడు పరిశుద్ధ దేవుని బట్టి దేవుని యొక్క వాక్యానికి కొనపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రాణంలో ఏ కుటుంబం అయితే ఉంటుందో, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆయన పరిశుద్ధంగా నామన కలిగిన ప్రతి వారిని కూడా బలహీనులకు ఉన్నతనతలో బలపరిచి నడిపించేవాడు. ఆయన అనేక విషయాల్లో దేశింపబడినప్పుడు కూడా దేవుడు వారిని వాడుకున్న విధానాన్ని కూడా చెప్తున్నాడు. మరి ఈరోజు మన కుటుంబము దేవునితో కలిసి పరిశుద్ధాత్మ దేవునితో మన బలహీనం అని ఎప్పుడు అనుకోకూడదు. క్రీస్తు ఎవరు ఉన్నారో, క్రీస్తులో ఎవరైతే ఉన్నారో, క్రీస్తు ఎవరితో కలిసి ఉన్నారో ఆయన శక్తిమంతుడా, ఆయన బలవంతుడా, ఆయన కృపగల దేవుడా, ఆయన పరిశుద్ధ నామను బట్టి మన కరుణించి రక్షించేవాడా. ఆలోచించు. దేవుని యొక్క సన్నిధిలో మన బలవంతులుగా మార్చేవాడు. ఆయన కృపగా, ఆయన కృపను ఆశ్రయించేవాడు. దున్నుటకు దేవుని యొక్క మహిమను కనపరచు కోసం దేవుడు మనకు అనుగ్రహించి ఆనిశ్చిత ప్రకారమైన యందు ఆయన చూపిన గొప్ప ప్రేమ, కరుణ, కృతి, కనికరం గల దేవుడు. సహోదర సోదర, పరిశుద్ధ వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుని యొక్క శక్తి మనం పొందే మనం. అందుకే 2 కొరింథీయుల పత్రిక 12 చూసినప్పుడు 9:10 కూడా దేవుని ఆకంచలు వస్తాయి. అందుకు నా కృప నీకు చాలును. ఎందుకు? దేవుడికి ఆయన కృప ద్వారా మనల్ని కరుణించేవాడు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. ఆమేన్. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. మనం ఎప్పుడు బలహీనప్పుడు శక్తితో పరిపూర్ణంగా మార్చేవాడు. పౌలు గారు సాక్షిస్తున్నాడు, నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతనేది బహు సంతోషంగా అతిశయపడదను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన కరుణించేవాడు, ఆయన కటాక్షించేవాడు, ఆయన కృపగల దేవుడా. ఆయన మన కటాక్షించకు ఇష్టపడుతున్నాడు. నా బలహీనతలేందే నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే బలహీనతలు బలపరుస్తున్నాడు. దేవుని శక్తి వస్తుంది. క్రీస్తునందు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, క్రీస్తుపై ఎవరైతే ఆధారపడుతున్నారో వారికి ఆయన శక్తినిచ్చి నిజంగా దేవుని శక్తితో నన్ను నడిపించాడు. నిజంగా దేవుని శక్తితో నేను బ్రతుకున్నాను. నిజంగా దేవుని శక్తితో ఈరోజు సజీవుడుగా ఉన్నాను. కొందరు సాక్షిస్తుంటారు. దేవుని శక్తిని బట్టే నేను ఈ బలహీనమైన స్థితిని చెడిపబడ్డాను. క్రీస్తు శక్తి నన్ను బ్రతికించింది. యేసుక్రీస్తు పరిశుద్ధ మనకు మహిమాతన శక్తి నన్ను బ్రతికించిందని సాక్షిస్తుంటారు. సహోదరి, బలహీనంగా ఉన్నవా? బాధపడుతూ ఉన్నవా? నీ శరీర బలహీనతలు చాలామంది నాకు అనేక వందల ఫోన్లు, వేల ఫోన్లు వస్తుండే. నేను వెళ్ళారా, ఈ కాళ్ళు నడవట్లేదని, కాళ్ళు కీళ్ళు పోయినాయని, చేతులు పోయినాయని, బలహీనమని, లెగలేని స్థితిలో ఉన్నామని, కృంగిపోతామని, ఈ వ్యాధి ఆ వ్యాధి భయంకర విషయాలు చెప్తూ ఉంటారు. తర్వాత నాతో అంటుంటారయ్యా, నిజంగా దేవుడు కరుణమూర్తి కనుక నన్ను స్వస్థపరిచాడు, నేను సంతోషిస్తున్నాను, నాకు ఆయన శక్తినిచ్చాడు.
యేసు ప్రభు దగ్గర ఎప్పుడైతే నేను బలహీనంగా ఉన్న లోకంలో నా శరీరకు వచ్చాను, ప్రభు తట్టు తిరిగి నేను ఆయన తట్టుకు తిరిగి మీకు ఫోన్ చేసినప్పుడు దేవుడు నన్ను కరుణించాడు, ఆయన కటాక్షించాడు అని సాక్షిస్తుంటారు. ఈరోజు మన బలహీనతలందు మనము బలవంతులము. అందుకనే ప్రభు యొక్క మాట బట్టి శక్తిహీనులు దేవుడు వాడుకున్నాడు, లేవనెత్తాడు, బలపరచాడు. ఈరోజు నీ కుటుంబం ఏ బలహీనత ఉన్నా ప్రభు యొక్క కృప అనేది నేను ఆవరేషం 10వ వచనం ఉంటాడు మరోసారి అక్కడ, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలను, నిందలలోను, ఇబ్బందులను కనుక పరిశుద్ధ దేవుని యొక్క పరిశ్రమ బట్టి 12వ 10వ వచనం ఇచ్చినప్పుడు కనుక అటన్నిట్లో కూడా నేనే శక్తిమంతుడై ఉన్నాను. ఆ బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుతున్నాను. ఆమేన్, ఆమేన్. నాకు వచ్చే ప్రతి శోధన నుంచి నేను సంతోషిస్తున్నాను. సంతోషం కలుగజేసింది దేవుడ, కటాక్షం కలుగజేసింది దేవుడ, కృపను అనుగ్రహించిన తండ్రి, ఆయన పరిశుద్ధ నామను బట్టి కరుణించే దేవుడా. ఈరోజు ఇబ్బందితో ఉన్న సేవకులు, సేవకురాలు చాలా మంది సేవకులు ప్రభు మాట కోసం ఇబ్బందులు ఎదుర్కోవటం కోసం అనేక పర్యాములు మరి నేటి వరకు కూడా ప్రభు సన్నిధిలో నలగొట్టు కూడా కారణం ఏంటంటే ప్రతి విధమైన ఇబ్బంది నుంచి దేవుడు విడిపిస్తూ అనేకులకు ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించడం కోసం భద్రత దేవుడు కనుక మరి జీవితంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు కరుణించేవాడు, శోధించి మన దేవుడు కనుకరించి తన శక్తినిచ్చి బలపరిచేవాడు, తన కృపల నామను బట్టి కరుణించి రక్షించేవాడు. ఆయన పరిశుద్ధ నామం ఘనమైన నామం. ఎబ్రియుల పత్రిక 11:34 చూస్తే అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకొని బలహీనంగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలైరి అన్నిల చాలను పారదూరి. ఇక్కడ అగ్ని జ్వాలలు షడ్రక్ మెషక్ అబేద్నెగో అనేవారు చూసినప్పుడు ఆ అగ్ని జ్వాల వారిని ఏమి చేయలేకపోయినాయి. అందుకని చల్లార్చరి ఎసుకుతూ పుస్తకమేం కలగా ఆలోచించండి. వారు బలహీనులై, అగ్ని ముందు మనిషి బలహీనుడే, కానీ అగ్ని బలమున చల్లార్చరి ఖడ్గదారులను తప్పించుకుని ఆయన పరిశుద్ధమండి దేవుడు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని పాద దగ్గర వారు తప్పించుకోవడం కోసం దేవుడు అవసరం నుంచి వారు నడిపించి మోచేవాడు. చాలా విషయాలు చూసినప్పుడు అనేక సందర్భంలో దేవుడు వారిని నడిపించేవాడు. ఈరోజు మన కుటుంబం నడిపించడం, ఈరోజు మన కుటుంబం కూడా తోడి ఉండడం కోసం, ఈరోజు మన కుటుంబం కూడా దేవుడు తప్పించడం కోసం, లోకమని అగ్నిదారులు తప్పించడం కోసం, ప్రతి విధమైన పేదరికం చిరిపించడం కోసం, మనుషుల యొక్క ఆ భయంకరమైన నింద నుంచి తప్పించడం కోసం ఈనాడు అనేకులు వెలివేతల నుంచి అనేకులు ప్రాణములు లాడిపోతున్న విషయాలు చూస్తున్నాం. అనేక జీవితాల్లో చూస్తున్నప్పుడు భయంకర పరిస్థితులు చూడడం చూస్తున్నాం. ఈరోజు ఆలోచించు, దేవుని ప్రేమ గొప్పదే, పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి గొప్పదే, జీవన దేవుని సన్నిధి గొప్పదే. ఆయన మన దాటిపోయే దేవుడు కాదు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ప్రేమిస్తున్నవాడు. ఆలోచించు, ఈరోజు బలవంతులుగా ఎంచుకో, నీకున్న ప్రతి బలహీనతలు తొలగించి నీ కుటుంబాన్ని ఆశ్రయించుకుని ఇష్టపడే దేవుడా. చాలామంది స్టడీలో నువ్వు చాలా డల్ అంటారు, లేకపోతే నేను బలహీన అంటారు. లేదా దేవుడు నీకు జ్ఞానమును శక్తిని ఇచ్చేవాడు, ఆశ్రయించే దేవుడు. పరిశుద్ధ తండ్రి, జీవముల నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా.
నీ పరిశుద్ధం అంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కొందనాలు. మేము బలహీనమని అనుకోవద్దన్నారు కదా, మీరు బలవంతులుగా ఉన్నారని మీరు రుజువు చేసినందుకు కొందనాలు. అవును ప్రభు, అనేకుల ధనవంతుల కంటే, అనేక మంది నేను ఉన్నతమైన వారి కంటే, అనేకమైన శక్తివంతుల కంటే కూడా ప్రభుత్వండి, మీరు మాకు శక్తి కనుక క్రీస్తు యేసుని మాతో ఉండి ఈ లోక శక్తుల నుంచి మమ్మల్ని విడిచి మాకు శక్తినిచ్చినేసాయా, నీ పాదాలు కొందరు తెలుస్తున్నా. ఒక బలహీనుడై తాగుపోతాయి ఉంటే నీ శక్తితో వాడిని నడిపించావు. ఒకడు రోగిగా మరణస్థితిలో అంటే నీ శక్తితో వారిని నడిపించావు. ఒకరి ప్రభుత్వ కుటుంబంతో కూడా ప్రభు బలహీనమైన దురస్తున్నాడు పాడు చేసుకున్నట్టే వారిని నడిపించి వారి శక్తిమంతులుగా మార్చావు. ఎంత గొప్ప దేవుడివయ్యా. ఈ సంబంధించి స్థిరమైన పెట్టడం జ్ఞాపేసుకోండి. ఒకవేళ ఇంకా నా బలహీనమైన ఎవరు ఉంటే, మీ బలహీనమే నా బలహీనమైనగా నీ స్థితి నా బలహీనతమైన క్రియ అనుకుంటే వద్దు ప్రభా, వారి శక్తిని దయచండి. నీ కృపను పరిపూర్ణం చేసేవాడా ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ విషయంలో మనిషి జీవిస్తున్న పురుషులను, స్త్రీలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృప సన్నిధిని దయచేయండి, నీ కటాక్షం దయచేయండి, నీ విలువైన శక్తిని దయచేయండి. యేసయ్యా, నీవెంత గొప్ప దేవుడే. నీ కృపను బట్టి ఈ సమయం పొందండి. ఏ కుటుంబం అయితే బలహీనమై ఉన్నదో కుటుంబాలు లేవనెత్తండి. ప్రతి విషయంలో ఈ కాపుదల కనుగరించండి. అదే ప్రభుత్వండి, పేదవారు లేవనెత్తండి, ఆశ్రయించండి. ముఖ్యంగా నీ పరిసరలో ఉన్న ప్రతి వారు గొప్ప బలవంతులు కదా, వారి బలహీనలు ఈ లోకానికి దాసులు కాకుండా దయచేసి బలపరుచుకరణిస్తాం. నీ పరిసర విషయం ఈ దినములందు ప్రభు నీ మాట కోసం నిలిచి నీ శక్తికి శక్తిని పొందేవారు ధన్యులు కదా. అనేకులు ప్రభు బలహీనులై వారు బలహీనపరుచుకొని పిరికి వారు కానీ పనిని విడిచిపెట్టిన వారు ఉన్నారు కదా. ఆ గుంపులు అనేకులు చేరకుండా సహాయం చేద్దండి. పిరికి వారు లోకానికి బానిసలై నీ సత్యాన్ని విడిచిపెట్టి ఉన్నారు కదా, నీకు వారు తిరిగి వచ్చి నీకు బలం పొందడం సహాయం చేద్దండి. నీ కృప తెచ్చదండి. నీకు క్రీస్తులో ప్రతి బిడ్డని జ్ఞాపించుకోండి. నీకు నా మార్గతో సొంతలు ప్రకటించండి. మా దేశాన్ని జ్ఞాపం చేసుకోండి. నీ వాగ్దాన ప్రకారం మమ్మల్ని బలవంతులుగా ప్రోత్సాహపరుచుకొని నీ కృపకురం మేము కనిపెట్టుకొని మీ శక్తిని పొందే కృపదేశం మీరు దీవించి ఆశ్రయించాలని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.